హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే 80,000 కోట్ల ఖర్చుతోటి మరి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి మూసీ ప్రక్షాళనకు 150,000 కోట్లు ఏ విధంగా కేటాయిస్తూ ఉన్నదని చెప్పి దానికి ఆయకట్టు ఎంత, స్థిరీకరణ ఎంత, అదేవిధంగా దాని నిలువ సామర్థ్యం ఎన్ని టీఎంసీలు, దాని ద్వారా పారిశ్రామిక అవసరాలకు ఎంత నీటిని వినియోగిస్తారు, మరి ఎంతమంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి నిన్నటి రోజున కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించిండు. ప్రజాధనాన్ని వృధా చేస్తే ఊరుకోబోమని చెప్పి, అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టు మీద ఎందుకు శ్రద్ధ చూపించడం లేదు రేవంత్ రెడ్డి, ఇక్కడ మూసీ ప్రక్షాళనను మరి లండన్ థేమ్స్ నదిలాగా తీర్చిదిద్దుతా అని చెప్పి చెప్పడంలో ఆంతర్యం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న వైఖరిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అదేవిధంగా ఏదైతే ఢిల్లీలో తెలంగాణ పరువు తీయద్దని చెప్పి నిన్నటి రోజున హరీష్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తూబలికిండు. తెలంగాణ ప్రాజెక్టుల మీద అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద అవాకులు చెవాకులు పేలుతా ఉన్నాడని చెప్పి, ఒకవైపు మరి ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయ్యాయని చెప్పి, మరోవైపు ఇక్కడ ఏదైతే భూ పరీక్షలకు ఇక్కడ సహకరిస్తలేదు, ఇక్కడ వరద వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఏదైతే అక్టోబర్లో కుంగిందో ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం కూడా మరి కేంద్ర దర్యాప్తు సంస్థల్లాగానే అవి కూడా మరి ఇక్కడ ప్రాజెక్టుల కోసం పనిచేయాల్సినవి అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం కోసం పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల మీద, అదే గత ప్రభుత్వం మీద బురద జల్లడానికే అవి ఉపయోగపడుతున్నాయని చెప్పి తీవ్ర ఆరోపణలు చేసిండు. మరి ఇంతకాలం జాప్యం జరిగిన దానికి వరదలు వచ్చే వరకు కూడా పరీక్షలు నిర్వహించకుండా ఏదైతే ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం అక్కడికి వచ్చి మరి ఇక్కడ నామమాత్రపు తనిఖీలు చేసి ఏదైతే పరీక్షలు నిర్వహించకుండానే మరి ఇక్కడ కుంగిన దానికి మరి గత ప్రభుత్వం మీద నిందలేసి వెళ్ళిపోయిందని చెప్పి, దానికి సంబంధించిన పరీక్షలు ఆ రోజే జరిపి ఉంటే ఇప్పటికి మరమ్మతులు పూర్తయ్యాయి అని కూడా మరి ఇక్కడ హరీష్ రావు పేర్కొన్న అంశాన్ని, మరోవైపు ఇలాంటి చౌకబారు ఆరోపణలతోటి తెలంగాణ ప్రతిష్టను దిగజార్చవద్దని చెప్పి కూడా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డికి పలికిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతుల నుంచి నిరసన చూసినాం, మహిళల నుంచి నిరసన చూసినాం, నిరుద్యోగులు నిరసన చేసినాం, విద్యార్థుల నిరసనలు చూసినాం, తాజాగా చిన్నారులు కూడా ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. ఏదైతే కుక్కల బెడద నుంచి తమను రక్షించండి రేవంత్ అంకుల్ అని చెప్పి ప్లకార్లతోటి నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ పోలీస్ స్టేషన్కు వెళ్ళి, కొంపెల్లి ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసిరు ఏదైతే మున్సిపల్ కమిషనర్ మీద. ఇప్పటికే 75 మందికి మరి కుక్క ఘాట్లు పడ్డాయని చెప్పి మరి ఇక్కడ మృత్యువాత పడుతూ ఉన్నారు చిన్నారులు. మా భవిష్యత్తును కాపాడండి, మా ప్రాణాలను కాపాడండి అని చెప్పి చిన్నారులు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారంటే ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉన్నదనేది ఇప్పుడు మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు హైకోర్టు మరి ఆదేశాలు ఇచ్చింది, కుక్కల నివారణకు చర్యలు ఏం తీసుకుంటున్నారో మరి తెలపాలని ఆదేశాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఏదైతే వీధి కుక్కల నివారణకు వాళ్ళు చర్యలు తీసుకున్న అంశాలు మాత్రం శూన్యంగా మనం పరిగణించవచ్చు. ఈ నేపథ్యంలో చిన్నారుల నిరసన అనేది ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా వైరల్గా మారింది. అది నెటిజన్లు కూడా దాని మీద తీవ్ర విమర్శలు చేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు మేడిగడ్డలో మరి ఇక్కడ నిండుకుండలా వెళ్తుంది మేడిగడ్డ, ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా టీవీగా ఉన్నదని చెప్పి నెటిజన్లు దాని మీద మరి సంతోషాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎంఓ నుంచి దాని మీద మరి ఇక్కడ ఏదైతే విషం జిమ్ముతూ రాతలు రాస్తూ ఉన్నారో అవే మరి పత్రికల్లో కూడా వార్తా కథనాలుగా ప్రసారం అవుతూ ఉన్నాయి. ఏదైతే మరి కాంగ్రెస్ తాబేదారు పత్రికలు ఉన్నాయో ఆ తాబేదారు పత్రికల నుంచి ఇప్పటి వరకు ఒక్క టీఎంసీ కూడా మరి ఆగలేదు, వస్తూ ఉన్నాయి, మరి వృధాగా వెళ్ళిపోతున్నాయని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గేట్లన్నీ ఎత్తితే వృధాగా వెళ్ళిపోక అక్కడ ఏ విధంగా ఆగుతాయి అనేది మరి ఇక్కడ సీఎం పిఆర్ వాళ్ళకే తెలియాలని చెప్పి కూడా విమర్శలు వెలువడుతూ ఉన్నాయి. నెటిజన్లు కూడా మరి ఇక్కడ వారి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా తమకు రాలేదని పెద్ద సంఖ్యలో రైతులకు మాత్రం రుణమాఫీ కాలేదనే అంశం తేటతెల్లం అవుతూ ఉన్నది. ఎక్కడ చూసినా ఊరిలో మరి ఇక్కడ 40-50 మందికి 200 మంది 150 మంది తీసుకుంటే 40-50 మందికి మినహా మరి రుణమాఫీ కాలేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో మరి రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంకా దాపరికమే చూస్తూ ఉన్నారు. మరోవైపు రేషన్ కార్డు ప్రామాణికం కాదు అంటూనే రేషన్ కార్డు లేకుండానే మీది రిజెక్ట్ అయిందనే అంశాలను కూడా ఎందుకు రిజెక్ట్ అయిందని తెలుసుకునే వాళ్లకు మరి రేషన్ కార్డే ప్రామాణికంగా రిజెక్ట్ అయిందనే అంశాలను కూడా అక్కడ మరి ఏదైతే ఆన్లైన్లో చూపిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో ముసురుకున్న వాన 3 రోజులు భారీ వర్షాలు 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
వేంపల్లిలో 18 సెంటీమీటర్ల వాన, రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వాన, పొంగుతున్న వాగులు చెరువులు, తెగిన రోడ్లు, నిలిచిన రాకపోకలు, గోదావరి ప్రాణహిత నదుల్లో వరద ఉధృతి, వర్షాలకు 2 మృతి, 1 గల్లంతు అని చెప్పి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా వాగులు చెరువులు పొంగిపొలుతున్నాయి. దోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి అని చెప్పి ఏదైతే మరి ఇప్పటి వరకు మనకు మరి నీళ్లు లేని పరిస్థితి నుంచి ఏకంగా భారీ వర్షాలు కురిచి గండుపడే స్థాయికి ఎదిగింది. అయితే అనావృష్టి లేకపోతే అతివృష్టి అన్నట్టుగా ఉన్నది మన పరిస్థితి. ఈరోజు ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని బండారుపల్లి వద్ద ఆదివారం నాడు రాళ్ల వాగులో వరద ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన రహదారి అని చెప్పి ఇక్కడ రహదారులు ఎక్కడికక్కడ తెగిపోయి మరి రాకపోకలు కూడా స్తంభించిపోతున్న పరిస్థితులు. అదేవిధంగా పెద్దవాగు లాంటి ప్రాజెక్టులు 25 చోట్ల గండిపడ్డది. దానికి పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే కారణం అని చెప్పి కూడా ఎన్డీఎస్సీ ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదైతే మరి నేతన్నలకు సంబంధించి మరి ప్రధానంగా వార్తలు ప్రచురించింది. నూలు పోగే ఉరితాడు, రాష్ట్రంలో నేతన్నల మరణ మృదంగం, 7 నెలల్లో 12 మంది ఆత్మహత్య, చితికిన చేనేత రంగం కార్మికుల ఆహాకారం, కేసీఆర్ పాలనలో నేతన్నలకు పథకాల స్వాంతన, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ స్కీములన్నీ రద్దు, వర్క్ ఆర్డర్ లేక మూతపడిన పరిశ్రమలు, బతుకమ్మ చీరలపై ఇంతవరకు ఊసేలేదు, పట్టని కార్మికుల గోస, పైగా అవహేళనలు, మూలన పడిన సాంచాలు తక్కువగా అమ్మకం, 10 ఏళ్ల కిందటి చేనేత దుస్థితి పునరావృతం అని చెప్పి మరి ఇక్కడ తెలంగాణ ఏర్పాటుకు ముందు చేనేతల ఆత్మహత్యలు, ఏదైతే రైతన్నల ఆత్మహత్యలు ఏ విధంగా అయితే కొనసాగేవో అదేవిధంగా ఇక్కడ చేనేత నేతన్నల మరి ఆత్మహత్యలు కూడా ఆ విధంగా కొనసాగేవి. ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ ప్రభుత్వం నేతన్నలను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి వాళ్ళకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం మరి బీఆర్ఎస్ హయాంలో ఏమేమి చేసిందంటే నేతన్నలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చింది. ఏదైతే బతుకమ్మ చీరలు అయితేంది, మరి రంజాన్కి సంబంధించి బట్టల పంపిణీకి సంబంధించి కానీ, అదేవిధంగా క్రిస్టియన్కి సంబంధించి క్రిస్మస్ బట్టల పంపిణీకి సంబంధించి కానీ వర్క్ ఆర్డర్లన్నీ కూడా నేతన్నలకు ఇచ్చి సంవత్సరం పొడవునా వాళ్ళకి చేతి నిండా పని ఉండేలా పని కల్పించింది. అదేవిధంగా ఏవైతే ఈ మరమగ్గాలు ఉన్నాయో వాటిని ఆధునీకరించింది. అదేవిధంగా నూలు మరియు రంగులకు సబ్సిడీ ఇచ్చింది. పాత రుణాలను మాఫీ చేసి కొత్తగా పావుల వడ్డీ రుణాలు ఇచ్చింది. సబ్సిడీపై విద్యుత్ అందించింది. వర్కర్ టు ఓనర్ పథకం తెచ్చింది. ఇలా చేనేత రంగానికి ప్రోత్సాహకాలతో 10 ఏళ్లలో మరి ఏదైతే నేతన్నల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేస్తే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఏం చేసిందంటే గత సంక్షేమ పథకాలను పూర్తిగా ఆపేసింది. ప్రభుత్వ వర్క్ ఆర్డర్లను కూడా నిలిపివేసింది. ఈరోజు బతుకమ్మ చీరలు మరి ఆ బతుకమ్మ చీరలకు సంబంధించిన ఆర్డర్లన్నీ కూడా మనం చేనేత కార్మికులకు ఇచ్చేది ఇప్పటివరకు అవి మరి ఆర్డర్లను రద్దు చేసింది. మరి బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందా లేదా అనే విషయంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే డిసెంబర్ 7వ తారీఖున మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో మరి డిసెంబర్ 25 తారీఖున మరి క్రిస్టియన్ సోదరులకు అదేవిధంగా సోదరిమణులకు అందియాల్సిన పంపిణీ వాళ్ళకు ఇవ్వలేదు. అదేవిధంగా రంజాన్ సందర్భంగా కూడా ఇవ్వని పరిస్థితిని మనం గమనించవచ్చు. ₹2 ఇచ్చిన కరెంట్ను మరి యూనిట్కు 8.5కు పెంచింది. అటకెక్కిన వర్కర్ టు ఓనర్ పథకం ఫలితంగా పనులు లేక నేతన్నలు అప్పులపాలయ్యారు. కుటుంబ పోషణ భారమై 7 నెలల్లో 12 మంది తనువు చాలించారని చెప్పి ఇక్కడ ఏవైతే మరమగ్గాలు ఉన్నాయో ఆ సాంచాలన్నిటిని కూడా ఇప్పుడు స్క్రాప్కు వేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే పనులు లేవు, కొత్తగా ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకి కొత్తగా ఆర్డర్లు దొరుకుతలేవు కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళకు పనులు కల్పించాలని చెప్పి బతుకమ్మ చీరలు అయితేంది, రంజాన్ తోఫా అయితేంది, అదేవిధంగా క్రిస్మస్ బట్టల పంపిణీకి సంబంధించి అన్ని ఆర్డర్లు కూడా మరి నేతన్నలకు ఇచ్చి సంవత్సరం పొడవునా ఖాళీ వాళ్ళకు కనీసం ఏదైతే ఈ పావుల వడ్డీ రుణాలు కట్టుకొని వాళ్ళు కడుపు నిండా తిండి తినడానికి అవకాశం కల్పించింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసింది. మరి ఇక్కడ ₹2 యూనిట్ ఉన్న కరెంటును 8.5కు పెంచడంతో వాళ్ళు కరెంటు బిల్లు కూడా కట్టలేని పొజిషన్లో మరమగ్గాలన్నింటినీ కూడా స్క్రాప్కి అమ్ముకుంటూ మరి ఇక్కడ ఏదైతే అప్పుల భారంతో మరి ఇక తనువు చాలించిన అంశాలు ఇక్కడ 12 మంది 7 నెలల్లో 12 మంది తనువు చాలించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈ 80,000 కోట్లతోనే కాళేశ్వరం సాకారం, మూసీ సుందరీకరణకు ₹1.5 కోట్ల ప్రాజెక్టుపై అంత మమకారం ఎందుకో, 3 పెరిగిన ప్రాజెక్టు అంచనాలు, కాంగ్రెస్ ప్రభుత్వ ధనదాహానికి సాక్ష్యాలు, తెర వెనుక భాగవతం ప్రజలు గమనిస్తున్నారు అంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఎందుకింత మక్కువ, చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టి మూసీ సుందరీకరణపైన ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నది, థేమ్స్ నదిలాగా మారుస్తామని వ్యూహం వెనుక థీమ్ ఏమిటని చెప్పి కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రపంచంలోనే అతి పొడవైన ఎత్తిపోతల పథకం కింద కాళేశ్వరం ప్రాజెక్టు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కినా కూడా మరి దానికి 80,000 కోట్లతోటే 1500 గ్రావిటీ కెనాల్స్, 203
కిలోమీటర్ల మేర టన్నెల్స్, 18 పంప్ హౌజులు, 18 రిజర్వాయర్లు, అదేవిధంగా సబ్ స్టేషన్లు, అదేవిధంగా మరి ఇక్కడ 3 బ్యారేజ్ల నిర్మాణం, వీటన్నిటి కూడా మరి ఇక్కడ ఏదైతే 80,000 కోట్లతోటే కాళేశ్వరం అక్కడ సాకారం అయింది 3 టీఎంసీల మరి సామర్థ్యంతో. మరి ఈరోజు మూసీ నది ప్రక్షాళనకు 150,000 కోట్లు ఎందుకు అవుతాయి, దాని కింద ఆయకట్టు ఎంత, స్థిరీకరణ ఎంత, దానికి సంబంధించిన మరి నిల్వ సామర్థ్యం ఎంత, దాంతో ఎంతమంది రైతులకు ప్రయోజనం జరుగుతుంది, ఎన్ని ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇస్తారు, మరి దీనికి సంబంధించి మరి వీటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయాలని చెప్పి ఈరోజు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కాళేశ్వరం మీద గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఈరోజు మూసీ పేరుతోటి నిధులన్నింటినీ భోంచేయాలని చూస్తూ ఉన్నదని చెప్పి కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నది. ఏదైతే పాలమూరు సంబంధించి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కకు పెట్టి మరి అదేదైతే చివరి దశలో ఉన్నది, ఆ చివరి దశలో ఉన్నదానికి నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కబెట్టి మూసి ప్రక్షాళన మీద ఎందుకు మరి కన్నుబడింది అంటే నిధుల సమీకరణ కోసమేనా, ఏదైతే నిధులను జేబులు నింపుకోవడం కోసమే ఈ ప్రాజెక్టును తెర మీదకి తీసుకొచ్చిన థేమ్స్ నదిలా మారుస్తుందన్న కనుక థీమ్ ఏంది అని చెప్పి ఆయన మరి సూటిగా ప్రశ్నిస్తున్న అంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఢిల్లీలో తెలంగాణ పరువు తీయకు, కాళేశ్వరంపై ఉత్తమకి అవగాహన లేదు, పునరుద్ధరణపైన పొంతలు లేని మాటలు, విద్యుత్తు ఖర్చులపైన స్పష్టత లేదు, కేంద్ర సంస్థల మాదిరిగా ఎన్డీఎస్ఏ, మేడిగడ్డ కుంగుబాటు దురదృష్టకరం, దాన్ని పునరుద్ధరిస్తే కాంగ్రెస్కే పేరు, ఉత్తమ్ వ్యాఖ్యలపై హరీష్ రావు ధ్వజం అని చెప్పి ఢిల్లీలో తెలంగాణ పరువు తీయకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు తెలంగాణ అనేది మరి ఇక్కడ జాతీయ స్థాయిలో తలెత్తుకు తిరిగిన రాష్ట్రం మరి కొత్త రాష్ట్రంగా వేరుపడ్డ తర్వాత ఏదైతే అప్పుల తెలంగాణ నుంచి ఈరోజు బంగారు తెలంగాణగా మార్చుకున్నాం, మనకు పాలన చేతగాదన్న వాళ్ళ ముందటే మరి పరిపాలనలో నెంబర్ 1 స్థానానికి ఎదిగినాం. మన అన్నిట్లో కూడా తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించాల్సింది పోయి ఇలాంటి చౌకబారు ఆరోపణలతోటి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతే బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసత్య ఆరోపణలు చేసి ఇక్కడ తెలంగాణను పలచన చేస్తూ ఉన్నాడని చెప్పి మరి హరీష్ రావు ఆయన మీద ధ్వజమెత్తిన అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పటికైనా మరి అక్కడ ఏదైతే మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించిన కారణాలను వెలికితీసి దాన్ని తక్షణం మరమ్మతు చేస్తే కాంగ్రెస్కే పేరు వస్తుంది. తుమ్మిడిహెడ్డి దగ్గర కట్టి తీరుతాం, మరి గ్రావిటీ ద్వారా తీసుకుపోతాం అంటున్నారు, అవి గ్రావిటీ ద్వారా వెళ్ళవనే అంశాన్ని ఇప్పటికైనా అధికారులు పాపం ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పండి, లేదంటే పత్రికల ద్వారా ప్రకటన చేసి ఆయన పరువు పోగొట్టుకుంటున్నాడు, అధికారులైనా ఆయనకు ఎప్పుడు నీ గ్రావిటీ ద్వారా తుమ్మిడిహెడ్డి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపు సాధ్యం కాదు అనే విషయాన్ని ఆయనకు తెలియజేయండి అని చెప్పి అధికారులకు కూడా ఇతు వలికిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రకంగా ఏదైతే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేనితనాన్ని ఎద్దేవా చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక తెలంగాణలో బలపడుతున్న బీఆర్ఎస్ మున్ముందు మరింతగా పెరగనున్న పార్టీ ప్రభావం, బీజేపీ మనుగడ కష్టమే, పోరాడిన ఫలితం సున్నా, రేవంత్ రెడ్డి సర్కారును బీజేపీ ఇరుకున పెట్టబోదు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పివిఎన్ శర్మ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకున్నది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ జనరల్ సెక్రటరీ పివిఎస్ శర్మ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఆ పార్టీ ప్రభావం చూపుతుందని తెలిపారు. ఇక రాష్ట్రంలో బీజేపీ మనుగడ కష్టమేనని, ఎంతగా పోరాడిన ఫలితం ఉండబోదని తేల్చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారును బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుకున పెట్టబోదని పేర్కొన్నారు. రాష్ట్ర సర్కారును బీజేపీ విమర్శించబోదని, అస్థిరపరచాలని చూడదని శర్మ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం స్థిరంగా ఉండాలనే బీజేపీ కోరుకుంటున్నదని తెలిపారని చెప్పి తెలంగాణలో బీఆర్ఎస్ బలపడతా ఉన్నదని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ఎలక్షన్ల సమయంలో మరి ఇక్కడ దానికి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కేవలం 4 లక్షల ఓట్ల తేడాతోటే ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లను మరి ఇక్కడ ప్రజలందరూ కూడా అక్కడ బీజేపీ అదే మోడీ వర్సెస్ ఇండియా కూటమిగా చూడడం మూలంగానే అక్కడ ఎంపీ స్థానాలన్నీ కూడా 2 చెరిసగా మంచుకున్నాయి. అవన్నీ కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు, కేసీఆర్ ఎన్నికలు అంటే అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలే. రాబోయే స్థానిక సంస్థల్లో కానీ మళ్ళీ ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మరి బీఆర్ఎస్ కండగా నిలవడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి, మార్పు పేరుతోటి మోసపోయినామని చెప్పి ఈరోజు అందరూ మరి పశ్చాత్తాపడతా ఉన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎన్నటికీ ఎదగబోదు అని చెప్పి ఆయన చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చుగా. 18వ సీఎం ఢిల్లీకి, కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చలు, పీసీసీ అధ్యక్షుడు నియమించాలని కోరే ఛాన్స్, వరంగల్ సభకు రావాలని రాహుల్కి ఆహ్వానం అని చెప్పి మరి ఇప్పటికే 17 సార్లు వెళ్ళొచ్చిండు, 18వ నిన్న వెళ్ళిండు. మరి ఆయన ఫ్లైట్ ఖర్చులకే 100 కోట్లకు పైగా ఖర్చు అయినాయి ఇప్పటి వరకు. మరి ఏదైతే పొదుపు చేస్తాం మేము అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు విచ్చలవిడిగా ప్రకటనల పేరుతోటి, ఢిల్లీ పర్యటనల పేరుతోటి ఖర్చు చేస్తూ ఉన్నాడని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చుగా. రుణమాఫీ పరేషాన్,
అమలులో రేషన్ కార్డే కీలకం, లేదంటూనే సర్కారు కోతలు, ముఖ్యమంత్రి చెప్తున్నా జరగని రుణమాఫీ, కార్డు లేకున్నా సర్కారు కొలువున్న కట్టు, పీఎం కిసాన్ నిబంధనలే దీనికి అమలు, అందుకే అర్హుల జాబితాలో భారీగా కోత, పీఎం కిసాన్ లబ్ధిదారులు 33 లక్షలు, రుణమాఫీ లబ్ధిదారులు 32 లక్షల మంది. ఏదైతే రుణమాఫీకి సంబంధించి మరి ఇక్కడ వాళ్ళు జీవో జారీ చేసిండ్రో రేషన్ కార్డే ప్రామాణికమని, ఆ రేషన్ కార్డు ప్రామాణికంగానే ఈరోజు రుణమాఫీ జరుగుతున్నది. వీళ్ళు మాట వరుసకు రేషన్ కార్డు లేదు, ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తున్నాం అని చెప్పి మాటలతోటి దాడ వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి మరి ఇక్కడ రుణమాఫీ అనేది రేషన్ కార్డుతోటే జరుగుతూ ఉన్నదని చెప్పి ఇక్కడ మరి ఆన్లైన్లో తనకు ఎందుకు రుణమాఫీ కాలేదని ఒక రైతు చెక్ చేసుకున్నట్టయితే ఫ్యామిలీ గ్రూపింగ్ టు బీసీ డిటర్మైండ్ నో రేషన్ కార్డు అని చెప్పి ఇక్కడ రేషన్ కార్డు లేనందుకు ఒక రైతుది ఇక్కడ రుణమాఫీ జరగలేదు. ఎందుకు రుణమాఫీ జరగలేదు అనేది క్రాప్ లోన్ స్టేటస్ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ కమెన్స్మెంట్ ఎంప్లాయ్ ఇన్ ద ఓబీసీ ఫ్యామిలీ అని చెప్పి ఇక్కడ ఫ్యామిలీలో మన వాళ్ళకు ఏదైతే మరి ఇంట్లో ఎంప్లాయీ ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ, కాబట్టే నీకు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఏదైతే పీఎం కిసాన్ వై నిబంధనలు, పీఎం కిసాన్ నిబంధనలు, ఆ నిబంధనల ప్రకారమే ఈరోజు ఇక్కడ వీళ్ళు రుణమాఫీని కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా 33 లక్షల మందికి పీఎం కిసాన్ మరి సాయం ఏదైతే పెట్టుబడి సాయం అందుతూ ఉన్నదో ఈరోజు రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కూడా 32 లక్షలని ప్రభుత్వం చెప్తా ఉన్నది. అంటే 32 ఇంకా పీఎం కిసాన్ లబ్ధిదారులో కూడా 1,00,000 మందికి కోత పడతా ఉన్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ఆధారాలతో సహా ప్రచురించింది. 1,00,000 రుణం ఉంటే మాఫీ 21,453 రూపాయలు మాత్రమే అని చెప్పి, ఈ 2023 డిసెంబర్ నాటికి నాకు ఎస్బీఐలో ₹1,00,000 అప్పు ఉంది, కానీ బ్యాంకు నుంచి నా ఫోన్కి 21,453 మాత్రమే మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చింది. ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి ఉంటే 3 ఎకరాలకు 22,500 వస్తాయి, రైతు బంధుకు బదులు రుణమాఫీ చేసి నన్ను ఎటు కాకుండా చేసిందని చెప్పి నలుగు వెంకటేశ్వర్లు అనే రైతు మహబూబాద్ జిల్లాకు సంబంధించి కొమ్ముల వంచ గ్రామానికి సంబంధించిన రైతు మరి 1,00,000 రుణం ఉంటే 21,000 మాఫీ అయింది, నాకు రైతు బంధు ఇచ్చినా కూడా 22,000 వచ్చేది, ఏంది నాకు ఈ గోస అని చెప్పి ఆయన గోసపడుతున్న అంశానికి సంబంధించి ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఇక చిన్నపిల్లల నిరసన ఉద్యమాలను ఒక గమనించినట్టయితే ఈ అంశాన్ని ఏదైతే ఇప్పటి వరకు నిరుద్యోగుల ఆందోళన చూసినాం, మరి అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 అభ్యర్థుల ఆందోళనలు చూసినాం, గురుకుల టీచర్ల ఆందోళన చూసినాం, నిన్నటి రోజున నర్సులు మరి బదిలీలకు సంబంధించిన ఆందోళన చూసినాం, వివిధ వర్గాలు ఇక్కడ రైతుల ఆందోళన చూస్తూ ఉన్నాం, ఏదైతే కొనుగోలు కేంద్రాలతో ఇబ్బందులు పడ్డ రైతుల ఆందోళన చూసినాం, బోనస్ కోసం ఆందోళన చేస్తున్న వాళ్ళని చూసినాం, పెన్షన్ల కోసం ఆందోళన చూసినాం, మరి ఇక్కడ కుక్కల బిడద నుంచి రక్షించండి అని చెప్పి ఈరోజు చిన్నారులు చేస్తున్న ఆందోళన కూడా చూడొచ్చు. అంటే ప్రభుత్వం ఏ వర్గాన్ని మరి సంతృప్తిగా ఉంచిందనే అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఆఖరికి ముక్కుపచ్చలారని మరి చిన్నపిల్లలు కూడా ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తే తప్ప తమకు న్యాయం జరిగే అవకాశం లేదని చెప్పి ప్లకార్డులతోటి ఇక్కడ నిరసన తెలుపుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. కుక్కల నుండి కాపాడండి ప్లీజ్, రేవంత్ అంకుల్ రక్షణ కల్పించండి, వీధి కుక్కల బారిన పడి 2 నెలల్లో 75 మందికి పైగా గాయాలు. ప్లకార్డులు చేబూని చిన్నారుల నిరసన, కొంపెల్లి మున్సిపల్ కమిషనర్పై స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట నార్త్ ఎంసీఎల్ కాలనీ బాలల ప్రదర్శన అని చెప్పి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎదుట మరి ఇక్కడ ఏదైతే షేక్ బాలాపేట్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని చిన్నారులందరూ కూడా మరి కుక్కల నుంచి మమ్మల్ని రక్షించండి అని చెప్పి మరి ఒకవైపు హైకోర్టు కూడా చెప్తా ఉన్నది కుక్కల బెడద నివారణకు మీరు తీసుకుంటున్న చర్యలేందని, అయినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్న నేపథ్యంలో మరి వీళ్ళు ఉద్యమానికి దిగిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే సీఎంఓ రాతలే పత్రికల్లో వార్తలు, మేడిగడ్డ నుంచి వృధాగా నీళ్ళంటూ కథనాలు, 6 రోజుల్లో 73 టీఎంసీలు వృధా అని ప్రచారం అని చెప్పి ఒకవైపు మేడిగడ్డ మరి ఇక్కడ కూలిపోయింది, వరద వస్తే ఇంకా అది ఆగే పరిస్థితి లేదు, దానిలో నీటి నిల్వలు చేయమని చెప్పి మరి గతంలో ఏదైతే ఆరోపణలు చేసిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మరి ఇప్పుడు నిండుకుండలా ఉన్న మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వరద 3 లక్షల క్యూసెక్ల నీళ్ళ వరద వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డదని చెప్పి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్న వేళ ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుందో ఏమో అని చెప్పి మరి సీఎంఓ నుంచి పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఇక్కడ ఎన్ని నీళ్ళు అయితే వస్తున్నాయో అన్ని వృధాగా వెళ్ళిపోతున్నాయి, 6 రోజుల్లో 73 టీఎంసీలు వృధా అని చెప్పి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. మరి గేట్లన్నీ ఎత్తితే వృధా అవ్వకపోతే, పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు నీటిని కిందికి ఎదలకపోతే మరి ఏం చేస్తారనే ఈ చిన్న ఇంగిత జ్ఞానం లేకుండా మరి ఇక్కడ సీఎంఓ నుంచి వార్తలు రాయడం,
ఏదైతే ప్రకటనలు చేయడం వాటినే మరి ఇక్కడ తాబేదారు పత్రికలు వార్తలుగా ప్రచురించడం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. మేడిగడ్డ మీద ఇంకా కుట్రలు ఆగడం లేదు. ఏదైతే ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినా కూడా మరి తనకేం కాదని టీవీగా నిలబడ్డ మేడిగడ్డను చూసి తెలంగాణ ప్రజలందరూ ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్న వేళ ఇంకా దాని మీద కుట్రలు పన్నుతూనే ఉన్నది సీఎంఓ కేంద్రంగా అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. కాళేశ్వరంపై గగ్గోలు, మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు ఎందుకని చెప్పి కేటీఆర్ ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఆర్ఎస్పీ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఏదైతే మరి ప్రవీణ్ కుమార్ ఇక్కడ మరి నువ్వు ఏదైతే 1,50,000 కోట్లు ఖర్చు చేసి మూసీ నది ప్రక్షాళన చేసి ఆ మూసీ నది ద్వారా జరిగే ప్రయోజనాలు ఏంటియో ప్రజలందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ ఏదైతే చిన్నారులు మరి చేసిన నిరసనకు సంబంధించి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఇక భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు, రాగల 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, చిలికా సరస్సులో కేంద్రీకృతమైన వాయుగుండం, ఛత్తీస్గఢ్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం అని చెప్పి ఇక్కడ భద్రాచలానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిండు. మరి ఏదైతే ఉగ్రరూపం దాలుస్తూ ఉన్నది గోదావరి, దాంతో మరి ఇక్కడ దిగువన ఉన్న ఏదైతే మరి గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తీర ప్రాంతాల ప్రజలు మరి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళాలని కూడా ప్రభుత్వం ఇక్కడ హెచ్చరిక జారీ చేసింది. ఇక కొలువు ఎక్కగానే యాది చేసి ఇప్పుడు సప్పుడు లేదు, మాజీ డీఎస్పీ నళిని ఆవేదన. కొలువు ఎక్కగానే మీద యాది చేసి ఇప్పుడు సప్పుడు చేస్తలేడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ పోలీస్ అధికారిని నళిని సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నళిని పిలిపించుకుని ఆమెతో చర్చలు జరిపారు. కానీ ఆమె డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసిన నళిని తన సోషల్ మీడియాలో అడుక్కునే వారికి ఇచ్చే విలువ కూడా తనకి ఇస్తారో లేదో అని అనుమానం వ్యక్తం చేశారని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ అధికారం చేపట్టగానే మరి పబ్లిసిటీ స్టంట్లో భాగంగా ఏదైతే వికలాంగురాలు మరి తనకు ఉద్యోగం కావాలని చెప్పి ఆయన ఏదైతే ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయనను అడిగిండో మరి ఆ మరుగుజ్జుకు సంబంధించిన వికలాంగురాలు మరి నేను రాగానే ఉద్యోగం ఇస్తా అని చెప్పి అట్టహాసంగా ఎల్బీ స్టేడియంలో ఆమెకు ఉద్యోగ నియామక పత్రం ఇచ్చిండు. తీరా చూస్తే అది అవుట్సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విస్మయం వ్యక్తం చేసిండ్రు. అనంతరం ఏదైతే మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన డిఎస్పీ పోస్టుకు మరి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నదో మరి సోదరిమణి డిఎస్పీ నళిని ఆమెను పిలిపించుకొని ఆమెను ఆరాధించిండు. మళ్ళీ నీకు ఉద్యోగం కావాలా లేకపోతే ఇంకా ఏ విధమైన సాయం కావాలని చెప్పి మరి ఇక్కడ చుట్టూ పత్రికలలోను ఫోటోగ్రాఫర్లను వీడియోగ్రాఫర్లను పెట్టుకొని ఆమెతోటి మాట్లాడి అదంతా కూడా మరి సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో ప్రచారం చేసుకొని తీరా ఆమె తనకు ఉద్యోగం వద్దు తను చేసే ఏదైతే సేవా కార్యక్రమాల్లో వాటికి చేయూతను అందించడానికి కొన్నిటిని మరి అంశాలను ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు పెడితే నెల రోజుల్లోపు పరిష్కరిస్తా అని చెప్పి హామీ ఇచ్చి పంపించి 8 నెలలైనా ఇప్పటి వరకు దాని మీద ఊసలేదు. కనీసం దాని గురించి వాకప్ చేస్తే అధికారులు కూడా మరి మాకేం తెలియదు అని చెప్తున్న పరిస్థితి. నేను ఇచ్చిన ఫైళ్ళు మరి అక్కడ టేబుల్ మీద ఉన్నాయా, చెత్తబుట్టలో పడ్డాయా అని చెప్పి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది. ఈరోజు అడుక్కునే వాళ్ళకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇస్తారో లేదో అని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కేవలం పబ్లిసిటీ స్టంట్లో భాగంగా మాత్రమే నన్ను పిలిపించుకొని ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని ప్రచారం చేసుకున్నారు, మరి ఆనక తీసి చెత్తబుట్టలో పడేసిరు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బదిలీలు బదనాం, రాష్ట్ర ఉద్యోగుల సాధారణ బదిలీలో తీవ్ర గందరగోళం, కొత్త జోనల్ విధానం వచ్చాక పూర్తి స్థాయిలో చేపట్టిన తొలి ట్రాన్స్ఫర్లు 40% మించొద్దనే నిబంధనతో చిక్కు, సీనియర్లకు దక్కని బదిలీ ఛాన్స్, ఆందోళన కారణమవుతున్న జీహెచ్ఎంసీ పరిధి నిర్ధారణ, ఫోకల్ నుంచి నాన్ ఫోకల్కు బదిలీ చేయాలన్న నిబంధనల గాలికి గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల జోన్లు తారుమారు, వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్లు నారాజ్, కీలక అధికారులు మారుమూల ప్రాంతాలకు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ కొత్త జోనల్ విధానం ఏదైతే తెలంగాణ ప్రవేశపెట్టిందో తెలంగాణ ప్రభుత్వం, ఆ కొత్త జోనల్ విధానం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్లు ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి, బదిలీలు. దీన్ని ఆసరా చేసుకున్న కొంతమంది అక్రమార్కులు మరి ఆ బదిలీలను ఏదైతే 40% మించొద్దనే నిబంధన ఉన్నదో అందులో మరి వాళ్ళను తారుమారు చేస్తూ కొంతమందిని ఎవరినైతే అక్కడే ఉంచాలో వాళ్ళని ఉంచుతూ తనకు అయిన వాళ్ళకు ఏది మరి ఆమ్యామ్యాలు ఇచ్చిన వాళ్ళనేమో అక్కడే ఉంచుతూ మిగతా వాళ్ళను మరి వేరే చోట్లకు బదిలీ చేయడం. ఈ సందర్భంగా నర్సులందరూ కూడా మరి రాష్ట్రాలు ధర్నా రోగాలు నిరసనలు తెలియడంతో నర్సుల ట్రాన్స్ఫర్లను కూడా ఆపిండు. అట్లనే వివిధ శాఖల్లో కూడా ఇక్కడ ఈ 40% అనే నిబంధనను అక్రమార్కులు వినియోగించుకుంటూ ఈరోజు మరి ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితికి సంబంధించి ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఇక అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ అవుట్, పోటీ నుంచి వైదొలుగుతున్నానని ప్రకటన, దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడి,
డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్కు మద్దతు అని చెప్పి మరి ఏదైతే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్తో పోటీ పడుతున్న జో బైడెన్ మొదటి మరి డిబేట్లోనే ఆయన తడబడిన అంశాన్ని ఇక్కడ అమెరికన్లు అందరూ కూడా తీవ్రంగా ఆయన మీద నిరాశను నిస్పృహలను వ్యక్తం చేయడంతో ఆయన అభ్యర్థిత్వం మార్పు తప్పదని మరి అందరూ ఊహిస్తున్న వేళ అనుకోకుండా ఏదైతే ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ మీద మరి ఇక్కడ కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల నేపథ్యంలో ఆయన గ్రాఫ్ మరి అమాంతం పెరిగింది. అప్పటికే ట్రంప్ వైపు అమెరికా ప్రజలందరూ కూడా ఆసక్తి చూపిస్తున్న వేళ ఆయన మీద అత్యాయత్నం జరగడంతో ఆయన గ్రాఫ్ అమాంతం పెరగడంతో మరి ఇక్కడ జో బైడెన్ తోటి ఆయన ఓడించడం కాదు అని చెప్పి మరోవైపు ఆయన 81 ఏళ్ళు పైబడ్డ వ్యక్తి, దాంతోపాటు ఆయనకు మతిమార్పు ఉన్నది, ఆయన డిబేట్లో సక్రమంగా మరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతా ఉన్నాడు అన్న నేపథ్యంలో మరి డెమోక్రాట్ల ఒత్తిడి మేరకు ఆయన అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నాడు. మరి కమలా హ్యారిస్ ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్నారో ఇప్పుడు మరి ఆ ఉపాధ్యక్షురాల్ని మరి ఇక్కడ అధ్యక్ష స్థానం నుంచి పోటీగా నిలపడానికి తన మద్దతు ప్రకటించిండు. డెమోక్రాటర్లో కూడా ఎక్కువ మంది ఆమెకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. మరి ఆగస్టు 15 తర్వాత 16, 17, 18 తేదీల్లో మరి తన అభ్యర్థి ఎవరనే దాన్ని ప్రకటిస్తామని చెప్పి కూడా నిన్న రోజున డెమోక్రాట్లు మరి ఇక్కడ స్పష్టం చేసిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ జో బైడెన్ మాత్రం ఇక్కడ నుంచి తప్పుకున్నట్టుగా స్పష్టమైంది. కమలా హ్యారిస్ మన భారతదేశ మూలాలున్న వ్యక్తి, ఆమె అధ్యక్ష స్థానంలో ఉండడం మరి మన భారతదేశానికి గర్వకారణంగా కూడా మనం భావించవచ్చు. పోటెత్తిన గోదావరి రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు. పరవలు తొక్కుతున్న ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి, కడెం ఉపనదులు. గోదావరిలో గంటకు పెరుగుతున్న ప్రవాహం. ఎల్లంపల్లికి పెరిగిన వరద. మేడిగడ్డ బరాజుకు 5,52,000 క్యూసెక్లకు పైగా రాక. భద్రాచలం వద్ద 43 అడుగులు దాటిన నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే పైన మరి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో విస్తారంగా ఏదైతే వర్షాలు పడుతూ ఉన్నాయో ఇటు గోదావరి, ప్రాణహిత మరి నదులు పొంగి పొరులుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైతే ఇప్పటివరకు మేడిగడ్డకు 3 లక్షల వరకు వరద వచ్చిందో మరి 5,52,000 క్యూసెక్లకు పైగా రాబోతూ ఉన్నది. 5,52,000 క్యూసెక్లను కూడా తట్టుకొని నిలబడ్డా కూడా ఇంకా మరి కాంగ్రెస్ ఆరోపణలు మానకపోవడం మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కృష్ణమ్మ పరుగులు అని చెప్పి ఎక్కడైతే గోదావరి ఉధృత రూపం ప్రాజెక్టులో జలకళ మరి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 1,00,000 క్యూసెక్లకు పైగా రాక అని ఇక్కడ కృష్ణానది, అదేవిధంగా ప్రాణహిత నది, అదేవిధంగా గోదావరి నదులు పరవలు దొక్కుతున్న అంశాలు మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇకపోతే అతివృష్టి, అనావృష్టి. దేశంలోని 9 రాష్ట్రాల్లో జాడలేని వానలు. 6 రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు. తమిళనాడు సాధారణం కంటే 83% అధికం. జార్ఖండ్లో 49% పైగా లోటు వర్షపాతం అని చెప్పి కొన్ని రాష్ట్రాల్లో మరి అతి భారీగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షపాతం లేక జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో 49% పైగా లోటు వర్షపాతం జరుగుతూ ఉన్నదని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్త ప్రచురించింది. సివిల్స్లో దివ్యాంగుల కోటా అవసరమా? క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన IAS, IPSలకు శారీరక దృఢత్వం కావాలి. వైకల్యం ఉన్నవారిని పైలట్గా విమాన సంస్థలు నియమిస్తాయా? సీనియర్ IAS అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు ఖండించిన పలువురు క్షమాపణకు డిమాండ్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే IAS అధికారిని స్మితా సబర్వాల్ ఈరోజు దివ్యాంగుల మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. దాంతో ఆమె ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పూజా కేడ్కర్ అనే అమ్మాయి IASకు నకిలీ సర్టిఫికెట్లతోటి మరి అంగవైకల్యం ఉన్నట్టుగా మరి సృష్టించుకొని వాటిని అవి చేయడం, మరి అక్కడ ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేసి ఆమెను మరి ఆమె మీద కేసు నమోదు కూడా మరి పోలీసులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సివిల్స్లో దివ్యాంగ కోటానే రద్దు చేయాలని చెప్పి ఆమె చేసిన వ్యాఖ్యలను ఇటు నెటిజన్లతో పాటు పలువురు మేధావులు, అదేవిధంగా న్యాయవాదులు, అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే మరి IAS సివిల్స్ కోచింగ్ సెంటర్ నడుపుతున్న వికలాంగురాలు బాలలత ఆమె కూడా తీవ్రంగా ఖండించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అభివృద్ధి జనాకర్షకం. బడ్జెట్ రూపకల్పనలో మోదీ సర్కార్ ప్రాధాన్యాలు ఇవే. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చేయూతనిచ్చే వరాలు. మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3.5 లక్షలకు పెంచే అవకాశం. గృహ రుణాలపై ఇస్తున్న రాయితీ పెంపు. గ్రామీణ ప్రాంత MSMEలకు అండ. అగ్నివీర్ పథకంలో మార్పులు చేసే ఛాన్స్. మధ్యతరగతి ఊరట కల్పించే చర్యలు. గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహాలు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల వెల్లడి అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ బడ్జెట్ రూపకల్పనలో మోడీ సర్కార్ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడీ సర్కార్
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు మాత్రం చేయూతనిచ్చే వరాలు అని చెప్పి ఏదైతే ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా మారినాయో ఇటు తెలుగుదేశం పార్టీ అయితేంది, అదేవిధంగా జేడీయూ పార్టీ అయితేంది, అక్కడ నితీష్ కుమార్, అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు మరి వాళ్ళ రాష్ట్రాలకు కావలసిన నిధులు తీసుకెళ్లడే అవకాశం ఉందని చెప్పి ఏవైతే గతంలో ఊహాగానాలు వెలువడ్డాయో అవి నిజం కాబోతూ ఉన్నాయి. మరి ఆ రెండు రాష్ట్రాలకు వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్నది. ఇక మిగతా విషయాలకు వస్తే అగ్నివీర్ పథకం కానీ మరి అగ్నివీర్ పథకంలో మార్పులు చేస్తారని, అదేవిధంగా గ్రామీణ ప్రాంత ఎంఎస్ఎంఈలకు అండగా నిలుస్తారని, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తారని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా కేంద్రం కనికరించేనా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిధులు వెనుకబడిన జిల్లాలకు 2250 కోట్లు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆశిస్తూ ఉన్నదో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కానీ, అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ఏదైతే 150,000 కోట్లు మరి ఖర్చు చేసి మూసీని ప్రక్షాళన చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నాడో దానికి కేంద్రం నుంచి నిధులు కోరటానికి వెళ్ళిండు. మరి అది కేంద్రం కనికరించేనా అని చెప్పి దీనికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఇక ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్. గత ఏడాది సెప్టెంబర్లో గెజిట్ జారీ, 10 నెలలైనా ముందుకు కాలని ప్రక్రియ. కార్మికులు ఉద్యోగుల్లో పలు సందేహాలు, బకాయిలతో యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి. ఆంధ్రజ్యోతి మరి ఇక్కడ మొదటిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాసిందని మనం ఇక్కడ భావించవచ్చు. ఎందుకంటే మహాలక్ష్మి పథకంతో మరి ఇక్కడ ఆర్టీసీకి గణనీయంగా ఏదైతే ఆక్యుపెన్సీ పెరిగింది, దాంతో ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తుందని చెప్పి మొదట్లో మరి ఆంధ్రజ్యోతి ప్రకటించింది. దాంతో నెటిజన్లు అందరూ, అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా మగవాళ్ళకు కూడా ఉచితంగా పెట్టండి, ఇంకా ఆర్టీసీ ఇంకా పైకి వెళ్ళిపోతుందని తీవ్ర విమర్శలు గుప్పించిన అంశాన్ని మనం గతంలో చూసినాం. మరి ఇప్పుడు యాజమాన్యం బకాయిలతోటి ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నదంటే మరి 8 నెలల కాలం నుంచి మహాలక్ష్మి పథకం ద్వారా ఏదైతే 0 టికెట్లు కొడతా ఉన్నారో దానికి సంబంధించి మరి పూర్తి స్థాయిలో బకాయిలు అలాగే పేరుకుపోయినాయి. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి గెజిట్ జారీ చేసింది, మరి గెజిట్ జారీ చేసి 8 నెలలు గడిచినా కూడా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు, ఆ విలీనం వైపు మొగ్గు చూపడం లేదు. మరి విలీనం బ్రేక్ అయినట్టేనా అని చెప్పి ఇక్కడ ప్రధానంగా మరి అనుమానాలు వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2 హామీలు ఇచ్చింది. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది. రెండోది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ. ఇది మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుడు సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు అనేక వరాలు ప్రకటించిన ఏ ఒక్కటి అమలు కాలేదు. నిధులు కేటాయించడంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. నిర్వహణ లోపాలతో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి ఏదేమైనా తన ఏదైతే మరి విషపు రాతలు మాత్రం మారిపోడు. మరి ఏదైతే బీఆర్ఎస్ను మరి బదనాం చేసే విషయంలో మాత్రం ఇక్కడ మరి రాధాకృష్ణ ఎక్కడ కూడా తగ్గడు. ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని తప్పు జరిగినా కూడా గత ప్రభుత్వం మీద నెట్టేయడం మాత్రం రాధాకృష్ణకు వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు ఇక్కడ ఏదైతే మన నిధులు కేటాయించడంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని చెప్తా ఉన్నాడు. అసలు ఆర్టీసీని లాభాల బాటకు తీసుకొచ్చిందే కేసీఆర్ అనే అంశాన్ని మర్చిపోయిండు. ఈరోజు కార్గో లాంటి సంస్థను ప్రవేశపెట్టి దాన్ని మరి అత్యుత్తమంగా తీర్చిదిద్ది ఈరోజు ఆర్టీసీని లాభాల బాటలో తీసుకొస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ మహాలక్ష్మి పథకం దానికి గుదిబండగా మారింది. ఈరోజు బకాయిలు వేరుకుపోయి మరి తేరుకుంటున్న ఆర్టీసీ ఈరోజు మళ్ళీ అప్పుల్లో కూరుకుపోయిన అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే బైడెన్ వైదొలిగన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు అమెరికా ప్రజలకు లేఖ అని చెప్పి బైడెన్కు సంబంధించిన ప్రధాన వార్తను ప్రచురించింది. ఇక తెరపివని వాన ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు చండ్రుపల్లి రహదారిలో మర్రివాగు వంతెనపై వరద ప్రవాహం, వంతెన దాటి మరి పరవళ్ళు ఒక్కుతున్నాయి వాగులు వంకలు. ఉగ్ర గోదావరి బిరబిర కృష్ణమ్మ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరి నదులు ఉప్పొంగుతున్నాయి. అదేవిధంగా ఎక్కడనైతే మరి ఇక్కడ చెరువులు వాగులు వంకలు ఉన్నాయో అవన్నీ బ్రిడ్జీలను కూడా దాటి వెళ్ళిపోతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక అస్త్రశస్త్రాలతో సన్నద్ధం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. నీట్ కావడి యాత్ర వివాదాలపై నిలదీయనున్న విపక్షం. ఉపసభాపతి పదవి కోసం పట్టు అఖిలపక్షంలోనే సంకేతాలు అని చెప్పి మరి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్ను సమర్పించేందుకు పార్లమెంట్ సోమవారం సమావేశం కాబోతోంది. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయని చెప్పి అస్త్రశస్త్రాలతోటి ఇరుపక్షాలు కూడా సన్నద్ధంగా ఉన్నాయి. మరి ఏదైతే నీట్ యూజీకి సంబంధించిన అవకతవకల మీద, అదేవిధంగా
కావడి యాత్రలో మరి యాత్ర పరంగా సాగే ఆ యాత్రకు పక్కన ఉన్న హోటళ్లకు ఆ హోటళ్ళ మీద ఖచ్చితంగా యజమాని పేరు రాయాలని చెప్పి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశించడాన్ని మరి ఇక్కడ ప్రతిపక్షాలతో పాటు స్వపక్షాలు కూడా తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నాయి. ఏదైతే ముస్లింలకు సంబంధించిన హోటళ్లలో మరి కావడి యాత్రలకు అందులోకి వెళ్ళకూడదు ఉండడం కోసమే ఈ రకంగా పేర్లు రాయమంటూ ఉన్నారని చెప్పి మరి ఇక్కడ తీవ్ర ఆరోపణలు వెళ్తున్న నేపథ్యంలో ఆ రెండింటిని బేస్ చేసుకొని ఈరోజు పార్లమెంటు సమావేశాలను మరి స్తంభింపజేయాలని లేకపోతే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ఇక్కడ అస్త్రశస్త్రాలతోటి మరి ఇక్కడ ఏదైతే ప్రతిపక్షం సన్నద్ధం అయితే తిప్పికొట్టడానికి కూడా మరి ఇక్కడ అధికార పక్షం మరి తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటా ఉన్నదని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. మహిళల్లో హృద్రోగ ముప్పు, మారిన జీవనశైలి ప్రభావం, ఐబీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, ఒత్తిడి, ముందస్తు మెనోపాజ్ కూడా కారణాలే. గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే భిన్నం, దీంతో నిర్ధారణ, చికిత్సలో జాప్యం, జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్లో తాజా అధ్యయనం అని చెప్పి మరి ఇక్కడ మహిళలకు కూడా గుండెపోటు మరి వచ్చే సమస్యలు ఎక్కువగా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఏదైతే ఐబీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, ఒత్తిడి ఇవన్నిటి కూడా మహిళల్లో కూడా మరి ఇక్కడ ఏదైతే హృద్రోగం మరి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్తో కలిసి మేడిగడ్డపై సమీక్ష, రుణమాఫీ విజయోత్సవ సభపై నేడు పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం అని చెప్పి ఈ నెల 28వ తేదీ మరి రుణమాఫీ సభ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. వీళ్ళు ఇచ్చింది కేవలం 6,000 కోట్లు. మరి ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు అనేక మందికి ఇక్కడ అందలేదు. మొత్తం ఓవరాల్గా 70 లక్షల మంది రైతులు ఉంటే 30 లక్షల మందికి మాత్రమే, వీళ్ళు 32 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అంటే సుమారు 40 లక్షల మందికి మొండిసోయి చూపే అవకాశం ఉన్నది. అందులో భాగంగా ఇప్పటికే 30 లక్షలకు మందికి పైగా ఉన్న ఏదైతే లక్షలోపు రుణాలను రద్దు చేయాల్సి ఉండగా కేవలం 11.5 లక్షలకే పరిమితం చేసిండ్రు. అందులో కూడా చాలామందికి ₹1,00,000 ఉన్న వాళ్ళకు 20,000, 30,000 మాఫీ అయినాయి. దాంతోపాటు ఏదైతే లక్షలోపు రుణాలు ఉన్న వాళ్ళు మరి 2 లక్షల లోపు రుణాలు ఉన్న వాళ్ళకు ఇప్పటి వరకు కూడా వడ్డీ చెల్లించాల్సిన ప్రభుత్వం మరి ఈ 8 నెలల వడ్డీని ఖచ్చితంగా రైతులే కట్టాలని చెప్పి రైతులు వడ్డీ కట్టిన తర్వాతనే మరి రుణమాఫీ జరుగుతుందని చెప్పి కూడా మరి విచిత్రమైన నిబంధనలు పెట్టి ఈరోజు రైతులను మరి ఏదైతే రుణమాఫీ చేసినవా అంటే చేసినవా అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగా రుణమాఫీకి ఒక సభ నిర్వహించి ఆ సభలో మరి మేము ఆల్రెడీ రుణమాఫీ చెప్పినామని పేర్కొని మరి తట్టాబుట్ట సర్దేసి మరి రుణమాఫీని అక్కడనే వదిలేసే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని చెప్పి ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే మేమేం పాపం చేశాం, మాకేది రుణమాఫీ, రైతు బంధుకు అర్హులైనా మేము దీనికి అర్హులం కాదా, ఏకకాలంలో చేస్తామని ఎందుకు కొరీలు, సర్కారు తీరుపై మండిపడుతున్న రైతులు, ₹1,00,000 రుణం ఉన్న మాఫీకి నోచుకోక అయోమయం, రాని వారి పేర్లు రాయించుకోవాలన్న అధికారులు, ఏదైతే రానుల పేర్లు రాయించుకోవాలని చెప్తా ఉన్నాడు. ఇక ఏటా రెన్యువల్ చేస్తున్నా మాఫీ కాలేదని చెప్పి ఆకుల సాయి కాకర్లపల్లికి సంబంధించి మంతని మండలానికి సంబంధించి మంతని నియోజకవర్గానికి సంబంధించిన రైతు చెప్తా ఉన్నాడు. ఎందుకు కాలేదో అర్థమైతే లేదని గాన్ల శంకరయ్య అనే రైతు చేగుర్తి నుంచి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మాఫీ కాలేదు, మెసేజ్ రాలేదు అని చెప్పి ఇక్కడ మంద నారాయణ మరి ఇక్కడ కరీంనగర్ గోపాల్పూర్ నుంచి చెప్తున్న అంశం. అర్హత ఉన్న లిస్టులో పేరు రాలేదని చెప్పి అమరగాని లింగయ్య గౌడు మరి పెద్దాపూర్ జూలపల్లి మండలానికి సంబంధించిన రైతు ఈ రకంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము అర్హులం కాదా, మాకెందుకు రాలేదు అని చెప్పి ఇక్కడ మరి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వర్షాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే పెద్దపల్లి మండలం సబితం వద్ద ఉన్న జలపాతానికి సంబంధించి మరి అక్కడ నిషేధం బోర్డు పెట్టారు నిన్నటి రోజున పోలీసులు. సబితం జలపాతం వద్దకు ఎవరు కూడా మరి సందర్శనకు రావద్దు, అది నిషిద్ధ ప్రాంతం, అక్కడ ప్రమాదాలు జరిగే మరి ప్రవాహం ఎక్కువగా ఉన్నది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే మరి అక్కడ ప్రమాదాల బారిన పడి అనేక మంది యువకులు చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే అందులోకి వెళ్ళే రహదారిని మరి అక్కడ మూసివేస్తూ లోపలికి ప్రవేశం లేదు అని చెప్పి నిన్నటి రోజున పోలీసులు ప్రకటించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. బాధిత కుటుంబానికి మాజీ మంత్రి పరామర్శ. ఇటీవల సింగరేణి ఓసిబి2 గని ప్రమాదంలో మృతి చెందిన ఉప్పు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరామర్శించారు. ముందుగా వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కొత్తగా గెలిచిన యూనియన్ నాయకులు తన భర్తను వేధింపులకు గురి చేస్తున్నారని గడిచిన 2 నెలలుగా బాధపడుతూ చెప్తూ ఉండేవాడని వెంకటేశ్వర్లు భార్య వాపోయింది. తమ తండ్రి మృతికి అధికారుల వేధింపులు, రక్షణ చర్యలు చేపట్టకుండా ఆ పనులు చేయించడమే కారణమని వెంకటేశ్వర్లు కుమారులు రోధిస్తూ తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరగా బీఆర్ఎస్ పక్షాన అండగా ఉంటామని చెప్పి వారు హామీ ఇచ్చారు. వారి వెంట మరి స్థానిక నాయకులు
పాల్గొన్నారని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే ఓసీబీ2 గని ప్రమాదంలో మృతి చెందిందో అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ వేధింపులకు బలి అయిండు ఇక్కడ ఉప్పు వెంకటేశ్వర్లు. ఆయన మరి ఇక్కడ ఏదైతే గనిలో పని చేస్తూ ఉన్నాడో ఉపరితల గనిలో, అసలు ఉపరితల గనిలో సైడ్ వాల్ కూలడం, ప్రమాదానికి గురవడం అనేది విస్మయానికి వ్యక్తం చేసే అంశం. అక్కడ ప్రమాదాలు జరిగితే అయితే గీతే మెషినరీ ద్వారా జరగాలని ఇక్కడ ఏదైతే సైడ్ వాల్ కూలడం అంటే అధికారుల నిర్లక్ష్యం. మరి ఏదైతే ఆ రోడ్డుకు సమీపంలో మరి గొయ్యి తవ్విండ్రు, ఆ గొయ్యి కూడా ఏటవాలుగా తవ్వకుండా నిలువుగా తవ్వడం మూలంగా దాని మీద అది పూర్తిగా పోసిన మట్టి, ఆ పోసిన మట్టిలో నిలువుగా గొయ్యి తవ్వడం, దాంతోపాటు తవ్విన మట్టిని దాని పక్కనే పోయడం మూలంగా అదంతా ఒత్తిడికి గురై, అదేవిధంగా అదే దారిలో డంపర్లు వెళ్తే వైబ్రేషన్కి గురై అది పూర్తి స్థాయిలో కూలింది. దీనికి పూర్తి స్థాయిలో అధికారులే బాధ్యత వహించాలి. మరి అక్కడ ఎవరైతే దానికి సంబంధించిన అధికారి లేకపోవడం, అదేవిధంగా నియమ నిబంధనలు పాటించకపోవడం, మరోవైపు వేరే సెక్షన్లో ఉన్న వెంకటేశ్వర్లు తీసుకొచ్చి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈరోజు ఆ పంపు సెక్షన్లో వేయడం ఈ ప్రమాదాలన్నిటికీ కారణంగా మారింది. దీనికి అధికారులు అదేవిధంగా ప్రాతినిధ్య సంఘాలే బాధ్యత వహించాలని చెప్పి కూడా ఇక్కడ కార్మికుల నుంచి పూర్తి స్థాయిలో డిమాండ్ వస్తూ ఉన్నది. అదేవిధంగా వాళ్ళకు సూటబుల్ ఉద్యోగం, వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి నిన్నటి రోజున ఇక్కడ మాజీ మంత్రి మరి కొప్పుల ఈశ్వర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్లు మరి ఇక్కడ డిమాండ్ చేసిన సింగరేణి సంస్థను. అదేవిధంగా 24వ తేదీన మరి ఈ విషయంగా C&MDని కలవబోతున్నట్లు కూడా వారు ప్రకటించారు. ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మాదిగలను అంచవేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పెద్దపల్లి మాదిగ శక్తి సదస్సులో ప్రసంగించిన మోత్కుపల్లి అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలను రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డి అణచివేస్తున్నాడని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో మాదిగ శక్తి సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో రావడానికి 80 లక్షల జనాభా కలిగిన మాదిగలు కష్టపడితే దీనికి ప్రతిఫలంగా రేవంత్ రెడ్డి మాదిగలను రాజకీయంగా అణచివేస్తూ వారికి రావాల్సిన వాటా దక్కకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాశీ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఒకే రోజు మాదిగ సామాజిక వర్గం నుంచి 2 పోటీ కార్యక్రమాలు నిర్వహించడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో మాదిగలు గుర్తించాలన్నారు. ఇక్కడ నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకుడు విఠల్, హైకోర్టు న్యాయవాది శరత్ కుమార్, మాదిగ శక్తి వ్యవస్థాపకుడు బొంకూరి సురేందర్, ప్రధాన కార్యదర్శి పినపాటి రజని, జిల్లా అధ్యక్షులు కలపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ మాదిగలకు సంబంధించి మాదిగలను మరి రాజకీయంగా అణచివేస్తా ఉన్నానని చెప్పి తీవ్రంగా వ్యాఖ్యలు చేసిండు. ఏదైతే సొంత పార్టీకి సంబంధించిన ఇక్కడ మన మోత్కుపల్లి నరసింహులు ఆయన ప్రస్తుతం కాంగ్రెస్లోనే కొనసాగుతూ ఉన్నాడు. పెద్దపల్లి టికెట్ మాదిగలకు కేటాయించాలని, మరి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మాదిగకైనా కేటాయించాలని, అసలు జనాభాలో అత్యధిక మంది మాదిగలు ఉన్నారు. మరి ఖచ్చితంగా ఎంపీ సీట్లలో ఒక్క సీటైనా మాదిగలకు కేటాయించాలని వాళ్ళ విజ్ఞప్తిని అసలు రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు సరికదా. వాళ్ళ అంశాన్ని ఏది పరిగణలోకి తీసుకోలేదు. మాదిగలను రాజకీయంగా అణచివేస్తా ఉన్నానని చెప్తే నిన్న రోజున ఇదే సభలో పాల్గొన్న ప్రొఫెసర్ కాసిం మరి ఇక్కడ మాదిగలకు సంబంధించి సభ పెడితే పోటీ సభను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీన్ని కూడా మనం గమనించవచ్చు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆదివారం ఆర్కే గార్డెన్లో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి మాట్లాడారు. అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ద్వారానే తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోగలిగామన్నారు. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి మహానుభావుల ఆశయ సాధన కోసం సంఘాలు పాటుపడాలని హితవు పలికారు అని చెప్పి ఇక్కడ ఏదైతే మాదిగలకు సంబంధించి మరి సభ నిర్వహించిండ్రో దానికి ఇక్కడ అదే రోజు పెద్దపల్లిలో 2వ సభను నిర్వహించిండ్రు. దీనికి సంబంధించే ప్రొఫెసర్ కాశీ మాట్లాడిండ్రు. ఒకే రోజు ఒకే వేదికలో ఒకే పట్టణంలో 2 సభలు నిర్వహించడంలో ఆంతర్యం ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటా ఉన్నదని చెప్పి మరి ఇక్కడ ఏదైతే మరి మేధావులు ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు కూడా చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదంటే ప్రశ్నిస్తే అణచివేయడం, లేదంటే వాళ్ళ వాయిస్ను బయటికి రాకుండా తొక్కిపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ నిన్నటి రోజున ఏకకాలంలో 2 మరి ఇక్కడ మాదిగ సభ నిర్వహిస్తే పోటీ సభ నిర్వహించడాన్ని బట్టి మనకు ప్రజలందరికీ ప్రస్ఫుటంగా అర్థమవుతున్న విషయాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణచివేతలు, అదేవిధంగా ధిక్కార ధోరణి, ప్రశ్నించే వారిని మరి తొక్కిపెట్టడం, అదేవిధంగా ప్రజా సమస్యలను గాలి కొదలడం మానుకొని ఇప్పటికైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రజాభిష్టం మేరకు పరిపాలన చేయాలని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.